అడుగో అడుగో గుర్రం మీద వచ్చాడు, కత్తి తీసుకొచ్చాడు, నవారు పందెంలో గెలిచాడు, తాకు మొగుడు దొరికాడు. నోరు మీద పిచ్చి మొహ, నీకు మొగుడు దొరకడం మాకు పెళ్ళి అవడం రెండూ జరిగినట్టే. అసలు మన నలుగురిని ఒకే నక్షత్రంలో ఎందుకు కందే అమ్మా? వీళ్ళిద్దరు జాతకంలో అసలు పెళ్ళయ్యే రాత ఉన్నట్టే లేదు. సీత సీత, నువ్వు కూడా ఎవరైనా చూసి ప్రేమించేవే? దీని మొహం చూసి ఆవిడ ప్రేమిస్తాడే? ఒకతేమో ఏడు మొహంది, ఇంకొకతేమో నవారు పట్టి ఆడపిచ్చిది. వెళ్ళవడు చేసుకోడు. ఇక నువ్వు నేను పెళ్లి కాకుండా ఇలా మోడులో పడి చావాల్సిందే. కర్మ కర్మ, చావే. సీతక్క బాధపడకే, మనకి వాళ్ళకంటే మంచి మొగుళ్ళు వస్తారులే. నువ్వా? అవును, నీకోసం ఇక్కడికి రాక తప్పలేదు. తీగలాగిన కొద్ది అల్లరి పాలైంది నీ బతుకనే. మర్యాదగా బయటికి వెళ్ళు, లేకపోతే మీరేం చేసినా భరిస్తాను, కానీ ఇక్కడి నుంచి వెళ్ళను. నా మూలంగా మా అక్కయ్యల పెళ్లిళ్ళు ఆగిపోకూడదని వచ్చాను. మీరు నన్ను కాదంటే చావో బ్రతుకో ఇక్కడే తెలుసుకుందామని వచ్చాను. ఓహో, నేను నిన్ను కాదంటే చస్తావన్నమాట. అయితే విను, నేను ఎలాగూ నీకు 3 ముళ్ళు వేయను. ఇంటికి వెళ్ళి నువ్వే ఒక ముడి వేసుకో, పేడ వేడైపోతుంది. ఒకనాడు నన్ను పొగుడుతూ కవిత్వం చెప్పిన ఈ నోటితోనే ఈ శరీరాన్ని పొందాక ఊపిరి పోయినా పర్వాలేదంటున్నారు. అన్నం తిన్నాక అయ్యో ఇది నా కడుపు నింపింది అని ఎవడో విస్త్రాకులు మెడలో వేసుకోడు, విసిరవతలు పారేస్తాడు. బావగారు, ఉపన్యాసం అనవసరం. ఏమా ధనవంతులు బిడ్డగదాని వల్ల వేసుకుందాం అనుకుంటున్నా? కాదండి, నన్ను మోసం చేశాడంటావు. నీలాంటి బజారు మనుషుల సంగతి నాకు బాగా తెలుసు. రేటా దీని బయటకంటే వెళ్ళవే, వెళ్ళు. తాళి కట్టకుండానే నాకు కావాల్సింది పొందానే. ఏమిటి ఆ చెడిపోయిన స్కూటర్తో అవస్థపడుతున్నావు? దాన్ని వదిలేసి నాతోరా. అసలు వీళ్ళిద్దరు జాతకంలో పెళ్ళయ్యే రాత ఉందో లేదో. దీని ఏడు మోహన్ చూసి ఎవడు ప్రేమిస్తాడే? నేను నిన్ను కాదంటే చస్తావన్నమాట. అయితే విను, నేను ఎలాగూ నీకు 3 ముళ్ళు వేయను. ఇంటికి వెళ్ళి నువ్వే ఒక ముడి వేసుకో, పేడ వెరడైపోతుంది. పేడ వెరడైపోతుంది, పేడ వెరడైపోతుంది. ఎన్ని ఊర్లు ఎన్ని పేటలు తిరిగావు? కట్నం తీసుకోకుండా పెళ్లి చేసుకోవడానికి ఒక్కళ్ళంటే ఒకళ్ళు ముందుకు వచ్చారా? రారు. మారుతుందనుకున్న యువతరం ఇప్పట్లో మారేటట్టు లేదురా. మనకి జన్మలో పెళ్లి కాదు, మనకి ఆత్మహత్య శరణ్యం. ఓకే, అలా కానీ ఇంతకాలం కలిసే ఉన్నాం, ఇప్పుడు కూడా కలిసే చావాలి రా. సరే. అమ్మో, నీళ్లు నీళ్ళంటే నాకు భయం. అందులో నాకు నీళ్ళగానే ఉందని మా అమ్మ కూడా చెప్పింది. ఎవరు ఈ అమ్మాయి ఇంత హడావిడి వెళ్ళిపోతుంది? మన సీతలా ఉందిరా. సీతలా ఉందిరా. సీత సీత ఎంత పని చేసావు తల్లి, నాకు కడుపు కోత పెట్టి వెళ్ళిపోదాం అనుకున్నావా? నేనన్న మాటలకి మనసు కష్ట పెట్టుకుని నువ్వు ఇంత పని చేసావా? అమ్మా సీత, దేవుడి మీద జాతకాల మీద మనుషులకున్న మూఢనమ్మకాల ఆసరాతో నేను ఆడిన నాటకం నిన్ను బలిదానం కోరిందమ్మా. నన్ను క్షమించమ్మా. నాటకం ఏమిటండి? అవును బాబు, నేను వ్యాపారస్తుడిని. బియ్యంలో రాళ్లు కలిపి కల్తీ వ్యాపారం చేసేవాడిని. అందుకే నీతో కూడా వ్యాపారం చేశాను. ఏమిటండి మీరు అనేది? నలుగురు పిల్లల పెళ్లిళ్ళు ఒకే పన్నిట్లో జరగాలని కోయి ధరకి డబ్బిచ్చి నేనే అలా చెప్పించాను. ఎంత పని చేశారండి? కన్న కూతుళ్ళ నిశ్చితార్థాన్ని మీకై మీరే చెడగొట్టారా? అవును లక్ష్మి, కుమార్ వచ్చి దమయంతిని పెళ్లి చేసుకుంటానన్నప్పుడు దైవికంగా పెద్దమ్మాయి పెళ్లి అడ్డుపడింది. కుమార్ తన తెలివితేటలతో దానికి కూడా మంచి సంబంధం తెచ్చిన రోజున సంతోషంగా కాళ్ళు కడిగి కన్యాదానం చేయవలసిన నా మనసు వక్రంగా ఆలోచించింది. సంబంధాలు తేవటంలో కుమార్ సమర్థుడని, నలుగురు పిల్లల పెళ్లిళ్ళు కానీ కట్టం లేకుండా జరిగిపోతాయన్న ఆశతో కోయిదరతో నేనే అబద్ధం చెప్పించాను. నేనాడిన నాటకం వల్ల నా చిట్టి తల్లి ఆత్మహత్య చేసుకోబోయింది. బాబు, నీ వల్లే నా బిడ్డ నాకు దక్కింది. నీ మనసు కష్టపెట్టాను, నన్ను క్షమించు బాబు. పర్వాలేదు, మీరేం బాధపడకండి. అమ్మా సీత,
నిన్ను మోసం చేసిన వాడెవడో చెప్పమ్మా. వాడి కాళ్ళు పుచ్చుకు బ్రతిమాలైనా ఒప్పిస్తాను. అతను కన్నీళ్లకు కరిగే మనిషి అయితే నేనెందుకు నీళ్ల పాలవుతాను నాన్న? నా దురదృష్టం నాతోనే అర్థం కావాలి. అక్కయ్యల పెళ్లిళ్ళు వెంటనే చేసే నాన్న. అమ్మా సీత, దగాపడిన నిన్ను నీ కర్మ వదిలేసి హాయిగా పెళ్లిళ్ళు చేసుకుని సుఖపడేంత నీచరం కాదమ్మా మేము. ఏ రోజైతే ఇంట్లో అడుగు పెట్టానో ఆ రోజే నేను మీలో ఒకనయ్యాను. పెళ్లిళ్ళంటూ జరిగితే నలుగురు పెళ్లిళ్ళు ఒకే పందిట్లో ఒకేసారి జరుగుతాయి. రేటా రేటా ఏమిటి? మన జాతకం తంతే బూర్ల బుట్లో పడ్డట్టయింది. పపట్లా దుపట్లాలతో సేట్లు దొరికారు. దొరికితే ఏమిటి? ఒక్క రాత్రికి 2 లక్షలు ఇస్తామన్నా. వాళ్ళను నువ్వు ఆడించి పాడించి ఆనందపరచాలి. అయ్యో, మోహన్కి తెలిస్తే? వాడి మొహం వాడేం చేస్తాడు? వాడు నీ కౌగిట్లో ఉండగా ఈ కెమెరాలో బంధించేశాను. దాంతో వాడి నోరు నొక్కేస్తాను. నువ్వు వెళ్ళి మన గెస్ట్ హౌస్ లో ఉండు. ఎవరు మీరు? అయితే ఇక్కడ మీకేం పని? ఇక్కడ ఏం పని అంటారు? ఎవరు పిచ్చి పిచ్చిగా వాగారంటే మీ డొక్క చిచ్చి గోగెట్టేస్తాను. బావుగారు, మీరు అనవసరం కూడా పెట్టకండి. అయితే వాళ్ళు బొమ్మను మేము ఎందుకు పోతాం? ఒక్క కలం ఏకీలాకి ఇచ్చాం, ఒక్క ముద్దుకి వడ్డాడం చేపిస్తాం. బావుగారు రండి. బావుగారు, ఒక్క రాత్రి మునిగిపోయితే ఉంది. తెల్లారేసరికి 2 లక్షలు. అందుకని నీ చెల్లెల్ని నువ్వు కూడా ఒప్పుకుంటావా? అవును, ఒప్పుకోక నేనేం చేయను. ఒకేసారి 2 లక్షలు వస్తున్నాయంటే నాకెంతో గర్వంగా ఉంది. నా ప్యారెంట్ వస్తావరా కుర్తే? నా బుల్బుల్ని ముట్టుకుంటావరా గధే? ఏమిట్రా సొంత పెళ్ళామే చలాయించినట్టు పూట పోరా. మతి లేకుండా మాట్లాడకండి. నన్ను నోరు మూసుకుని సీత మెళ్ళలో తాళి కట్టమంటున్నావు. సీత నేను ఒకే కాలేజీలో చదువుకున్నమాట వాస్తవమే, కానీ ఆ పిల్లకు నాకు ఎలాంటి సంబంధం లేదు. మరీ అంత లేసి అబద్ధాలు చెప్పకరా. పక్షపాతం వచ్చి నోరు పడిపోగలదు. మిస్టర్, మీరెవరో కానీ చాలా ఎక్కువగా మాట్లాడటమే కాదు బ్రదర్, నువ్వెంత చెడ్డవాడు. ఒక మైకి పుచ్చుకుని ఊరంతా అరిచి టామ్ టామ్ చేస్తాం. మీరెంత అరిచినా గీ పెట్టినా మొత్తుకున్నా సీతకు నాకు ఎలాంటి సంబంధం లేదు లేదు లేదు. రేయ్, దుర్మార్గుడికి మాట పట్టింపు, దున్నపోతుకి దెబ్బ పట్టింపు లేవంటారా? వీడే సీతకాళ్ళు పట్టుకుని పెళ్లి కొప్పుకునేలా నేను చేస్తాను. నువ్వురా. అది కాదురా వీడిని. అబ్బా ప్లాన్ ఉంది, రారా. నువ్వు చేసిన పని ఏం బాగాలేదురా. వాడు 4 గంటలు వాడే ఒప్పుకునేవాడు. ఏం అక్కర్లేదురా, నేను లోపలికి వెళ్ళేటప్పుడే చూశాను. నువ్వు ఇప్పుడు ఇటు చూడు. వీడిని చూసేదేమిట్రా, బుజ్జి విధమా ముద్దుగా ఉన్నాడు. ఈ బుజ్జిగాడు రామ్మోహన్ అన్న కొడుకు. మన మాట కాదన్న వాడికి తోడు పెళ్లి కొడుకు. అంటే అంటే కొత్త ఐడియా. ఏమిటో పని? నువ్వు పదవి నేను చెప్తాను. రే రామ్మోహన్, మేము ఇక్కడ పెట్టిన ఉత్తరం చదువుకోరా. బాబు, బాబు గారు, ఎవరో ఇద్దరు మన బాబుని ఎత్తుకుపోతున్నారు. ఒరే రామ్మోహన్, ఇప్పుడు నీ పిల్లక మా చేతుల్లో ఉందిరా. మర్యాదగా నీకు సీతకున్న సంబంధం ఏమిటో విపురంగా కాగితం మీద రాసి సంతకం చేసి ఈ రాత్రికి పట్నం చివరున్న శివాలయం బయట నంది విగ్రహం మీద పెట్టు. లేకపోతే ఈ పిల్లవాడి పని గోవింద. ఇట్లు ఆకాశరామన్నలు. అదేంద్రా, వాడు అసలు ఉత్తరం తెస్తాడంటావా? అటు చూడు. అవును రా, వస్తున్నాడు. ఉత్తరం తెచ్చాడు రాయ్. తాను సీతకు చేసిన అన్యాయం శుభ్రంగా రాసుంటాడు. ఇరుక్కున్నాడు రాసుకెళ్ళి. వెళ్తున్నాడు రాయ్. పద. ఇదిగో ఉత్తరం.
తొందరగా చదవరా. ఒరే పడుద్దాయిలు, మన పేర్లు తెలియదు కదరా, అందుకని అలా రాసి. కరెక్టే, కానీ మీరు పిల్లవాడిని ఎత్తుకుపోయి మాకు చాలా మేలు చేశారు. వాడు పుట్టగానే మా వదిన పోయింది. మాకు బిజినెస్ లో విపరీతమైన నష్టాలు వచ్చాయి. అంచేత వాడిని మీ దగ్గరే ఉంచుకోండి. ఇదెక్కడ కూడా ఒకవేళ మీరు తీసుకొచ్చి ఇంట్లో పెట్టినా పిల్లవాడిని ఏ నూతులోనో పారేసి మీ మీద పోలీసు రిపోర్ట్ ఇస్తాం. జాగ్రత్త, కింద సంతకం లేదు. రే పిల్లవాడిని మన నెత్తి మీద రుద్దేశాడు రా. ఇప్పుడు ఏం చేద్దాంరా? పెద్దవా పెద్దవ సవాలు ఇచ్చి ఇప్పుడు ఏం చేద్దామంటా నిన్ను? తెచ్చినాయా పాలు నువ్వెంత అవుతావురా? పాలు డబ్బులు కొన్నాడు కదా. ఏ యాపిల్ ఏమైందా? ఏం అదృష్టం రా. రే బేడగా ఉందా? పిల్లడు చూస్తే అదృష్టం ఉంటాడరా? అవునరా, సెంటి పిల్లడు వచ్చి వస్తే తొందరగా పెళ్ళి అవుతుందంట. మిగతా వేరే పోయించుకుంటాను. ఇటు ఇవ్వరా, పోయినా పోయి కుమార్, హాయ్ సచూతి. ఆ పిల్లాడెవరు? ముద్దెట్టుకుందామని మార్కెట్ నుంచి కొనుక్కొచ్చాం. అయ్యయ్యో, ఏంటిది? నేను కాదు, పిల్లాడు. అదే ఆ పిల్లాడెవరని అడుగుతున్నాను. ఉండు, నీకు ఉత్తరం ఇస్తాను, చదువు, నీకే తెలుస్తుంది. బుడ్డి పాలు నా చేత్తో ఇస్తే తాగడం లేదు. నీ చేత్తో ఇవ్వవు. నీకు మగ వాళ్ళంటేనే కదా అసహ్యం, మగ పిల్లలంటే కూడా అసహ్యమేనా? చూడండి, మీ ప్రాక్టీస్ మీరు చేయండి. ముందు ముందు మనకి బాగా ఉపయోగపడుతుంది. ఎంత పని జరిగిపోయింది. ఇప్పుడు ఈ పిల్లాన్ని ఏం చేయాలి? అదే బుర్ర వేడికిపోయి వస్తున్నావు. ఏం చేయాలో ముందు పార్క్ వెళ్ళి ఆలోచిద్దాం అనుకున్నా కదా. అవును, పార్క్ వెళ్ళి ఆలోచించాలి. పదండి. చూసా, వీడిని మన మొఖాన్ని పోయేసి వాళ్ళు ఎంతగా పార్క్ వెళ్ళిపోతున్నారు. పోతే పోయారులే. బుజ్జి బుజ్జి, ఏం లేదు ఏం లేదు. బుజ్జి బుజ్జి, ఏమి లేదు ఏమి లేదు. బుజ్జి బుజ్జి, అంతే. ఈ రోజుకి చాలు చాలు చాలు.